తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంలో ఏ విధంగా జరుగుతుందనేది మీ అందరికైతే తెలిసిందే. మనం ఏం చూసాం టీవీలలో పేపర్లలో హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ గారిని బర్తరఫ్ చేయడం జరిగింది. సరే ఏ కారణం ఏదైతుందనేది ప్రతినిత్యం అందరు టీవీలలో పేపర్లలో చూస్తున్నారు. ఇవాళ ఈటల రాజేందర్ గారు కమలాపూర్ వాస్తవునిగా పరిచయం అయిందంటే దానికి కారణం ఆ అపర భగీరథుడు మా దైవ సమానులు కేసీఆర్ గారి వల్ల. అంతకుముందు ఈటల రాజేందర్ది పెద్ద రాజకీయ కుటుంబం కాదు, అతని పెద్ద రాజకీయ పదవుల నుంచి వచ్చినవాడు కాదు. సరే అప్పుడు తెలంగాణ ఉద్యమంలో 2003లో జాయిన్ అవ్వడం జరిగింది ఈటల రాజేందర్ గారు. దానికి గాను కమలాపూర్ కాన్స్టిట్యున్సీని రెడీ టు ఈట్ అంటే ఇక అంతా తయారైన భోజనాన్ని తినొచ్చు నువ్వు అన్న ఉద్దేశంతో ఈటల రాజేందర్ గారిని కమలాపూర్ కాన్స్టిట్యున్సీగా ఎమ్మెల్యే క్యాండిడేట్ నిర్ణయం చేసిన పిమ్మట గెలిచారు తను. ఆ తదుపరి 2 సార్లు అయిపోయిన తర్వాత హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ వచ్చింది. ఆ హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ వచ్చినప్పుడు హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో యాక్చువల్లీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు ఉండే. ఈటల రాజేందర్ గారి కోసం కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారిని హుస్నాబాద్కు షిఫ్ట్ చేసి మళ్ళీ ఇక్కడిని హుజరాబాద్ నుంచి గెలిపడం జరిగింది. ఇవాళ కేసీఆర్ గారు బీఫామ్ ఇచ్చారు. బీఫామ్ ఇచ్చిన వాటికి గెలిచిన అంటే బీఫామ్ ఇచ్చినంత మాత్రం నువ్వు గెలవలే. కేసీఆర్ గారి ముఖం చూసి ఓటేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు. ఎందుకంటే కేసీఆర్ గారు ఇన్ని పథకాలు పెట్టారు మనకు. నువ్వేమంటావు? కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు ఇచ్చినంత మాత్రాన పరిగేరుకుంటే కాదు. మరి ఏం చేయనుంటే చెప్పు నువ్వే. మరి ఏం చేయాలి? ఇంకేం చేయాలి కేసీఆర్ గారు? ఏం తక్కువ చేస్తుండని నిన్ను ఈ స్థాయి నుంచి ఈ స్థాయిలో నిలబెట్టింది అంటే దానికి కేసీఆర్ గారు కారణం కాదా? ఇవాళ హైదరాబాద్లో నువ్వు చేసుకున్నటువంటి బిజినెస్లు దేవరయాంజాల్లో 50 లక్షల స్క్వేర్ ఫీట్ తోటి కూడుకున్న గోడామ్స్ నీకున్నాయి. ఒక గోడాంలో ఒక స్క్వేర్ ఫీట్ ధర ₹6 రావాలి. దానికి గాను నువ్వు ₹20 చొప్పున తీసుకుంటున్నావు. గత కొన్ని సంవత్సరాలుగా క్యాబినెట్లో ఉంటూ క్యాబినెట్ మినిస్టర్ ఉండి గవర్నమెంట్ ద్వారా ₹6 ఒక స్క్వేర్ ఫీట్కు రావాల్సింది ₹20 చొప్పున తీసుకుంటున్నావు. అట్లా నెలసరి ఆదాయం నీకు ఎంత వస్తుందో నువ్వే చెప్పాలి, మేము చెప్పొద్దు. రెండవది, నీ ఇయ్యంకుడైనా ఎవరు నీ కొడుకు కూతురు వాళ్ళ తండ్రి వెంకటరెడ్డి గారైనా హార్టికల్చర్ కమిషనర్ గారు ఉండేది. ఆయన టర్మ్ అయిపోయింది, ఆయన రిటైర్డ్ అయింది. అయినా కూడా 3 సార్లు ఎక్స్టెన్షన్ పొందినవు నువ్వు. ఎందుకు? ఎవరికి లాభం చేకూరింది అది? మీ కుటుంబానికా లేకపోతే బీద ప్రజలకా? ఇవాళ నువ్వు బీసీ బడుగు బలైన వర్గాలని చెప్పి పదే తిరుగుతున్నవే. రైట్, నువ్వు చేసుకున్నావు కదా లవ్ మ్యారేజ్, వాళ్ళు రెడ్డీస్. ఓకే, మేము యాక్సెప్ట్ చేస్తున్నాం దాన్ని, మంచిది. నువ్వు ముదిరాజు అని చెప్పుకుంటూ నీకు పుట్టిన పిల్లలకు ఏం పెట్టుకోవాలి? నువ్వు ముదిరాజు పెట్టుకోవాలా లేకపోతే రెడ్డి అని పెట్టుకోవాలా? సరే పెట్టుకున్నావు, అయినా బాధ లేదు, మేమేమంటలేం. కానీ నువ్వు నీ ఎంబడి తిరిగే అనుచరులు నిత్యం పదే కేసీఆర్ గారి గురించి మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారి గురించి మాట్లాడే స్థాయి మీది. నిన్న సాయంత్రం ఒక అతను ఏమంటాడు? ఈటల రాజేందర్ ఇక్కడ రాజీనామా చేస్తాడు, నువ్వు నీ నియోజకవర్గంలో రాజీనామా చేయి, మేము ఆడైనా గెలుస్తాం ఈడైనా గెలుస్తాం అని అన్న వాక్యాలు ఎవరైతే అన్నారో ఆ వాక్యాలు జమ్మికుంటా. అతను నా 3 సంవత్సరాల క్రితం పార్టీలోకి వచ్చిన అతను టీఆర్ఎస్లో కాంగ్రెస్ నుంచి అతను కూడా మాట్లాడే స్థాయికి వచ్చిండే. మొన్న ఒక రోజు నీ ఎంబడున్న నీ అనుచరులంతా సీఎం ఈటల అని చెప్పి అన్నప్పుడు తెల్లారు నువ్వేమన్నావు? వీళ్ళే ఎవరినో పంపించి వీళ్ళే అనిపించుంటారు, అది మన మీదకి నెడుతుంటారు అన్నావు. మరి నిన్న స్వయాన జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని కోటి ఆయన అన్నాడుగా నిత్యం నీ ఎంబడే ఉంటాడు కదా. ఏమన్నాడు? కేసీఆర్ అట రాజీనామే అట, ఈయన రాజీనామే అనట. అరే కేసీఆర్ దానికి అంత దూరం ఎందుకు పోతారా భయ్? నేను నిలబడతా, నా మీద గెలవమని ఇదే ఈటల రాజేందర్ను నన్ను ఎంత వాడుకో నాగం చేసిండో, ఎన్ని సంవత్సరాలు మమ్మల్ని ఎంత అరెస్ట్ చేసిండు, ఎన్ని పోలీసు కేసులు ఇచ్చిండు మా మీద. మేమేం చేసినా వత్తిలేదా? గుర్తు రాలేదా ఈటల రాజేందర్ గారు? నీకు నీ ఇంట్లో ₹2 కోట్ల ఎలక్షన్ల ముందు నీ ఇంట్లో దొరికితే వాటిని మాయం చేసి నేను నిన్ను కాపాడినా నీకు గుర్తు రాలేదా? నీకు ఎక్కడ పోతే అక్కడ బిందెలు అడ్డం పెడితే నేను తీసి పక్కన పెట్టిన గుర్తు రాలేదా? నీకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు జమ్మికుంటలు నేను అడ్డుకుంటే వాళ్ళని తీసి పక్కన పెట్టింది గుర్తు రాలేదా? మేమేం సేవ చేసింది నీకు గుర్తు రాలేదా? ప్రతి చోట నువ్వు చేసే పని ఏంటి? బీఫామ్ ఒకరికి ఇస్తావు, సర్పంచ్ క్యాండిడేట్లను ఒకళ్ళు అంటావు, ఇండిపెండెంట్లను ఒకళ్ళు అంటావు, ఎల్లికి ఎగేస్తావు మళ్ళీకి దిగేస్తావు. ఇదేనా నువ్వు చేసే రాజకీయం? మాకు రౌడీయిజం గుండాయిజం రాదు, మేము చేయలే. కమలాపూర్లో మొన్న ఎట్లా చేశారు చూడు మీ మండల పార్టీ ప్రెసిడెంట్, బస్సులలో పోయి దారుణంగా ప్యాసింజర్లను కొట్టి సర్దార్జీదిగా పాప ఆయన పంగిడి తీసుకొట్టిండు. చాలా పవిత్రంగా భావించే పంగిడి సర్దార్జీలకు అది. ఆ పంగిడి తీసుకొట్టిండు. ఏం చర్య తీసుకున్నారు?
ఎవరిని చూసుకొని చేస్తున్నారు వాళ్ళు ఇవన్నీ? మేమేమన్నా చేసామా? నేను ఒకనొక కేసులో నా మీద అభియోగం వచ్చి నేను జైలు పోవడం జరిగింది. జైలు పోవడం దానికి కారణం కూడా మెయిన్ కారకుడు ఇతనే. ఫోన్ చేసి చెప్తాడట వరంగల్ కమిషనర్కు, ఆయన ఎట్లా బయటకు వచ్చిండు, రౌడీ షీట్ ఓపెన్ చేయండి, తొందర మళ్ళా జైలుకు తోలండి అని. నువ్వు ఎంతమందిని అరెస్ట్ చేయలే ఇక్కడ? కేసీఆర్ గురించి కానీ కేటీఆర్ గురించి కానీ మొన్న కమలాపూర్ మండలంలో జోగినపల్లి సంతోష్ అన్నది ఫ్లెక్సీ గాల పెడతారు. మీరు ఎట్లా గాల పెడతారు? ఏం అన్యాయం చేసిండు ఆయన మీకు? నీ ఇంట్లో ఎప్పుడన్నా కనీసం బుక్కెడు బువ్వ తినడా? వచ్చేంబడి నీళ్ళు తాగిండా? ఎందుకు చేస్తావు? నీ స్థాయి ఏంది? ఎందుకు గాల పెట్టిస్తున్నావు ఇట్లా? అంతటి మహనీయుని కేసీఆర్ గురించి అనే మాటలేనా మీరు? ఎవ్వరు అదుపు లేకుండా మీకు ఎవ్వరు అడ్డం వస్తలేరనా? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితక్క గురించి కానీ ఏమన్నా అన్నారనుకో సహించేది లేదు. ఎంతటికైనా సిద్ధం, దేనికైనా సిద్ధం, భయపడేది లేదు. కాబట్టి దయచేసి మీ వాళ్ళకి చెప్పుకోండి. ఇకనైనా కేసీఆర్ గురించి కానీ కేటీఆర్ గురించి కానీ కవితక్క గురించి కానీ సంతోష్ అన్న గురించి కానీ ఒక్క మాట మాట్లాడకూడదని. ఎందుకో ఇంతమంది ఉన్నారు జనాలు, ఎవరెందుకో మాట్లాడతలేరే? మాకు మాట్లాడిపోయారా పక్కలతోటి? మాకు తెలియదా? మాకు గాలబెట్టరాదా? మాకు గొడవలు చేయరాదా? కానీ మేము అలాంటి వాళ్ళం కాదు. మేము ప్రజల మనసు పొందేటోళ్ళం. కేసీఆర్ గారు ఇన్ని పథకాలు తెచ్చారు, ప్రతి ఇంట్లో పెట్టుకొని మొక్కుతారు మా దేవుడు మా దేవుడు మా దేవుడు అని. ఎందుకు? నీకంతెందుకు? తమ్మి తమ్మి అని చెప్పి ఇప్పుడు దయ్యమైనా అంటాను. మరి నువ్వు కూడా నన్ను తమ్మి తమ్మి అని చెప్పి 5 ఏళ్ళు తిప్పుకున్నావు కదా, మరి నేనేమనాలే? నీ ఒక్క మాట కూడా అంటలేను నేను. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మరొక్కసారి చెప్తున్నాం, కేసీఆర్ గారి గురించి కానీ కేటీఆర్ గురించి కానీ కవితక్క గురించి కానీ సంతోష్ అన్న గురించి కానీ ఎక్కడ ఎవరైనా పల్లెత్తు మాటెత్త మాత్రం మేము సహించేది లేదు. ఇదే మేము చెప్పదలుచుకున్నది. మాకు ఏం లేదు. మా కేసీఆర్ మా అపర భగీదుడు ఉన్నాడు, అతను ఎట్లా చెప్తే అట్లా మేలుకుంటాం. మేము ఆయన గతంలో కూడా 2 సంవత్సరాల క్రితం చెప్పినా నేను, మేము ఈటల రాజేందర్ సమక్షంలో పనిచేసేదే లేదు. మేము కేవలం మా దైవ సమానులైన కేసీఆర్ గారిని చూసి, మా ఇంటికి పెద్ద కొడుకు అటువంటి అయిన కేటీఆర్ గారిని చూసి మేము పనిచేయదలుచుకున్నాం పార్టీలో. మమ్మల్ని ఎప్పుడో పార్టీ నుంచి బహిష్కరణ అని చెప్పారు. మేము అప్పుడే చెప్పినాం, ఎవరు పడితే వాళ్ళు సస్పెండ్ చేస్తే మేము పరిగణలోకి తీసుకోం. మమ్మల్ని కనుక సస్పెండ్ చేస్తే ఏదైనా తప్పు చేసి ఉంటే మమ్మల్ని సస్పెండ్ చేయాల్సిన అధికారం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఉంటుంది తప్ప ఎవరు పడితే వాళ్ళు తీస్తే మేము ఆమోదించామని గతంలో కూడా చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తాం. ఇప్పుడు మేము మా ప్రభుత్వం, మా పెద్దలు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఎట్లా చెప్తే ఆ రకంగా మేము మెలుగుతాం. మేమైతే టీఆర్ఎస్ పార్టీని కాపాడుకుంటాం. చాలా మంది ఉన్నాం ఇక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలు, ఎవ్వరు లేరు అనుకోని ఎవరిని తీసుకొచ్చి పెట్టినా మా కేసీఆర్ గారు మేము గెలిపించుకుంటాం బ్రహ్మాండమైన మెజార్టీతో. ఏమనుకుంటాడంటే ఈయన ఈటల రాజేందర్ శివుని మెడల పాము లెక్క ఈయన శాస్త్రం. ఏమనుకుంటాడు? పాము ఏమనుకుంటాడట, అందరు నన్నే చూసి మొక్కుతారు, నన్నే చూసి మొక్కుతారు. నిన్ను చూసి మొక్కుతలేరు. కింద శివుని రూపంలో ఉన్నది కేసీఆర్ గారు. కేసీఆర్ గారిని చూసి మొక్కుతుండ్రాడా, నిన్ను చూసి కాదు. ఒక్కసారి మెడల నుంచి పాము తీసి జనాలలో ఇసేస్తే ఏమైతే తెలుసు కదా. ఎవరికైతే తెలియకుండా లేరు కదా. అది గ్రహించుకో. కేసీఆర్ గారిని ఇంకోసారి పల్లెత్తు మాట అంటే మేము సహించాం. ఖబర్దార్ అని చెప్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై